సూటిగా మాట్లాడు బెస్సయ్య అయ్యా ఎవరు కావాల్సిన వర్తమానం వాళ్ళకి అందించేది ఎవరు వాళ్ళని బట్టి పద్నాలుగు తలుచుకున్నప్పుడు అయ్యా మాట ఇళ్ళ మాట ఆరాధన సిద్ధాన్ని వివేచన మాకు దయచేయబడుతుడుగా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటుడుగా నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కాంపిటీషన్ చివరిలో వచ్చారు తెలుగు మాసిపోతాయి. 3 days 3 రోజుల్లో ఈ ఎవరైనా డిస్ప్లే ఉన్న విషయం బయటకు వచ్చేస్తుంది. లాస్ట్ మూమెంట్లో పోయే మోసం చెప్పదు ఎట్లా ఉంటుంది. లాస్ట్ అర్జెంట్ అంటారు కదా ఎగ్జామ్ వచ్చినప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అట్లా ఉన్నారు. లాస్ట్ ఇంట్లో మనం 91 గంటల 16 వచ్చిన మనం చదువుకున్నాము. ప్రభుని ఆరాధన చేసుకోవడానికి చదివిన వాక్యం ఏంటంటే దీర్ఘాయువు చేత నేను వృద్ధిపరచాలని చెప్తున్నాను. దీర్ఘాయువు ఈ వాక్యం మనం చదివినప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటంటే ఈ మాట చదివినప్పుడు చాలామంది ఎట్లా అనుకుంటారంటే తెలుసా, దీర్ఘాయువు అంటే ఇక్కడ సంవత్సరాలు పొడిగించడం అనుకుంటారు. సంవత్సరాలు పొడిగించడం అంటే ఒక ఆమెకి 70 సంవత్సరాలు వచ్చాయి, మళ్ళీ ఇంకో సంవత్సరం, మళ్ళీ ఇంకో సంవత్సరం, మళ్ళీ ఇంకో. ఇక్కడ ఎవరైనా సరే వాక్యం చదివితే అట్లాగే అనుకుంటారు, సంవత్సరాలను పొడిగించడం అనుకుంటారు. అంతేకాదు పెట్టుకోవాలి, అందరూ కూడా దేవుడు ఇచ్చే దీర్ఘాయువు అనుకుంటారు. భూమితో మొదలైపోయి భూమి దగ్గర మొదలై పరలోకంతో క్లోజ్ అయిపోతుంది, అదే అనుకుంటారు దీర్ఘాయువు. అసలు దీర్ఘాయువు అంటే మీకు చెప్తాను. దేవుడు మనం ఎంత గుర్తుకొస్తానని చెప్తున్నాడు తెలుసా. ఈ భూమి మీద యేసు ప్రభువుని నమ్ముకున్న జీవితానికి దేవుడు ఎంత దీర్ఘాయువు ఇస్తున్నాడంటే, అసలు దీర్ఘాయువు అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక్కొక్క మాట మీకు చెప్పుకుంటూ వస్తాను క్లుప్తంగా. అది దేవుడు మనకు ఇస్తున్నాడు. ఏంటది? ఒకటి, మీరు బైబిల్ చూస్తే యోహాను సువార్త 17:3 యోహాను సువార్త 17:3 మొదటి మాట చదువుకున్నాం. మొదటి మాట యోహాను సువార్త 17:3 దీర్ఘాయువు అంటే యోహాను సువార్త 17:3 అది వెలిగి ఉండుటే నిత్య జీవం అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక కాలానికి పరిమితం కాదు, కానీ దీని అర్థం ఏంటంటే దేవునితో ఎప్పటికీ కొనసాగే జీవితం. ఫస్ట్ పాయింట్ రాసుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవునితో ఎప్పటికీ కొనసాగే జీవితం, అదే దీర్ఘాయువు. ఒక అతను 90 సంవత్సరాలు బతికాడు, అతను దేవునితోనే తను సహవాసం లేదు. దీర్ఘాయువు అంటారు దాన్ని.
దీర్ఘాయువు అంటే అర్థం ఏంటంటే దేవుడితో నీ సంబంధం కొనసాగుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు దాన్ని దీర్ఘాయువు అంటారు అన్నమాట. అది ఏ పరిస్థితి అయినా, అది ఎంత భయంకర సిచ్యువేషన్ అయినా సరే, ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రతిరోజు దేవుడితో రోజు కొనసాగే జీవితం. అందుకని ఇట్లా అంటాం, దేవుడితో ఎప్పటికీ కొనసాగే జీవితాన్ని ఏమంటారు చెప్పండి? దీర్ఘాయువు అంటారు. అది కాబట్టి కొంచెం లోతుగా ఆలోచించుకోవచ్చు. మీ జీవితాలు ఎప్పుడు దేవుడితో ప్రయాణం చేస్తూ ఉంటారు. నేనంటూ ఉంటాను చాలాసార్లు, మనం కొన్ని పనులు ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా చేయాల్సింది ఈ పనులు. ఉదయం వేసామంటే ప్రతిరోజు చేయాల్సింది ఆ పనులు. అవి చెప్పండి, ప్రతిరోజు ఈ పనులు చేయాల్సింది ఖచ్చితంగా. ఏంటవి? ఖచ్చితంగా చేయాల్సింది. మరి దాంతో పాటు మీరు దానికంటే ప్రాముఖ్యంగా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాల్సిందే, ప్రతిరోజు వాక్యం చదువుకోవాల్సిందే, ప్రతిసారి పెట్టిన పొడికి వెళ్ళాల్సిందే. ఇది కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. అందుకే దేవుడితో ఎప్పుడు మీ జీవితం ఏమవుతుందంటే కొనసాగుతాం. అది దాన్ని దీర్ఘాయువు అంటారు. దేవుడు అంటాడు, ఈరోజు నిజంగా మీరు కనుక నన్ను నమ్ముకుంటే నేను అట్లాంటి దీర్ఘాయుషుని మీకు ఇస్తాను. ఒక ఆమె నా దగ్గర ఇలా వచ్చి ఏమని తెలుసా, అయ్యా మరి ఎక్కువ కాలం పథకాలు లేదు కదా, కొంచెం ప్రార్థన చేయాలి, తొందరగా దేవుడు తీసుకెళ్ళిపోవాలి. అందరూ వచ్చి దీర్ఘాయుష కోసం ప్రార్థన చేయమంటారు అనుకుంటే ఏమేమో చూడండి, అందరూ నన్ను తీసుకుపోవాలి. కానీ దేవుడు అంటే తెలియదు. అదే నిజంగా మనమైతే ప్రభా నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా నీతో ఎప్పుడు నా జీవితం సాగుతూ ఉండాలి. అట్లాంటి మంచిగా ఎన్ని సంవత్సరాలు పగలదు, ఎన్ని సంవత్సరాలు పగలదు. నీతో ప్రయాణం చేయని ఒక్క సంవత్సరం, నీతో ప్రయాణం చేయని ఒక్క రోజు చూసారా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేను అసలే లేదయ్యా, నీవే లేకపోతే నేను అసలే లేదయ్యా. ఆయన లేకుండా ప్రభా ఒక్కరోజు కూడా అది రోజే కాదైనా నీతో ఎప్పుడు కొనసాగే జీవితం నాకు కావాలి ప్రభా, దాన్ని దీర్ఘాయువు అంటాను. మీకు రెండో పదం కూడా చెప్తాను మీకు, చూడండి ఒకసారి. యోహాను సువార్త 10:10 యోహాను 10:10 దీర్ఘాయుష అంటే చూడండి, చాలా మంది సీక్రెట్ తెలియదు. దీర్ఘాయుష అంటే ఏంటంటే ఇంకా జీవితం ఎక్కువ కాలం బతుకుతాం అనుకుంటారు, తప్పది తెలుసా, తెలియదు అనుకుంటారు. యోహాను 10:10 యోహాను సువార్త 10:10 దొంగతనములకు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని. దీని అర్థం ఏంటో తెలుసా, నిజంగా మనం భూమి మీద జీవించినంత కాలం దీర్ఘాయువు అంటే అర్థం ఏంటంటే నిజంగా దేవుని ఉద్దేశాలు ఉన్నాయి మన పట్ల, దేవుని ఉద్దేశాలు మన పట్ల నెరవేరుతూ, దేవుని ఫలాలు మనలో ఫలిస్తూ, దేవుడు అనుకున్న ఫలితాలు మనలో కనపరుస్తూ, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే దేవునికి పనికి వచ్చే జీవితం. దీన్ని ఏమంటారంటే ఫలించే జీవితం. అదే దీర్ఘాయువు అంటే తెలుసా మీకు. నువ్వు ఎంతకాలం ఈ లోకంలో బ్రతికినా దేవునికి పనికి వస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి, ఒక దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయి. అమ్మ ఎంత వస్తుందని 10 లక్షలు, ఒక 10 రూపాయలు కావాలంటే వేరే ఉన్నాడు కాదు వస్తుందమ్మా. ఎందుకు తెలుసా, ఆ 10 లక్షలు కేసుల్లో ఉన్నాయి. చాలా బాగా వేస్తుంది. ఈరోజు మన మందిరానికి వచ్చే బిడ్డల్లో కొంతమంది ఆమె దగ్గర 5 కోట్ల పైన ఉన్న ఆస్తి, కానీ 10,000 రూపాయలు కావాలంటే ఎంతమంది అడుగుతుంది తెలుసా. కానీ ఉన్నాయి, కానీ ఉపయోగం లేవు. నీకు ఉపయోగపడేది ఏదైనా సరే నువ్వు ఎంతకాలం ఈ లోకంలో బతుకమని కాదమ్మా, అసలు నీ జీవితం దేవునికి ఉపయోగపడుతుందా? మీరు చెప్పండి, అసలు దేవునికి ఉపయోగపడకుండా నువ్వు ఎవరికి ఉపయోగపడినా నీ జీవితం ఎటువంటి జీవితం చెప్పది వరంగా పనికిరాదేమో. దేవుడికి ఉపయోగపడాలి. మెయిన్ పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఎవరికి ఉపయోగపడే పాత్రగా ఉండాలి? దేవునికి పనికి వచ్చే జీవితమే ఫలించే జీవితం. అక్కడ దాంట్లో దేవుని ఉద్దేశాలు ఉంటాయి, దేవుని ఫలాలు కాబట్టి ఆ జీవితం ఆయుష్ ఏమంటారు తెలుసా? దీర్ఘాయువు ఉండాలి. అదేవిధంగా మీకు అది ఎంతకాలమైనా పర్వాలేదు. దీర్ఘాయువు ఉంటే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. మన 105 సంవత్సరాలు అయితే గిన్నీస్ బుక్ ఇది. 105 సంవత్సరాలు. కానీ ప్రభు నమ్మకపోతే ఉపయోగం లేదు కదా. ఇది మనకు తెలుస్తుంది అన్నమాట. అప్పుడు ఇది రెండో పాయింట్, ఫలించే జీవితమే దీర్ఘాయువు. యేసు ప్రభు మనకి ఇస్తున్నాడు. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరుస్తున్నాడు. ఎందుకు ఈ 2 పాయింట్లు 4 నెరవేర్చలేదు దేవుడు? ఫస్ట్ పాయింట్ ఏంటి? దేవుడితో ఎప్పుడు ఈ రోజు ప్రభు నమ్ముకుని కానీ ఆయనతో మనం బలి నడుస్తున్నాడు. దేవుడు ప్రభు ఇంత నీ కృపేనయ్యా. రెండోది ఆయన ఉద్దేశం మన పట్ల ఒకటి నెరవేర్చుకుంటాడు. మంచి దీర్ఘాయుష్ ఇచ్చాడు మన దేవుడు. ఎందుకంటే ఏం కావాలి? ప్రభు ఉద్దేశం మన పట్ల నెరవేరాలి. ఏంటి దేవుడి ఉద్దేశాలు మీ పట్ల నెరవేరుతాయి? ఏంటి చెప్పండి కదా. ఐగురికి ఆలోచించుకోలేదు, మనం అర్థిస్తున్నాం. వాసు చెప్పమ్మా, నీ పట్ల దేవుడి ఉద్దేశం నెరవేరుతుంది లేదా? ఏం చెప్పు, ఏమి నెరవేరుతుంది నీ పట్ల? అడిగి మరి చెప్పండి. మాధు నువ్వు చెప్పమ్మా, నీ పట్ల దేవుడి ఉద్దేశం నెరవేరుతుందిగా? నీదేమి? ఆ తర్వాత చేయి రక్షణ పొందాడు. తెస్తా మీకు అద్భుతమైన ఉద్దేశం నెరవేరు. అది దీర్ఘాయుష్ పడ్డాయి. ఇంకా చెప్పాలంటే ఝాన్సీ రాణి గారి పట్ల కూడా దేవుని ఉద్దేశం నెరవేరుతుంది. ఎందుకు తెలుసా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం ఎంత ఆశ్చర్యమైన విషయం ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చిన పాట పాడుకోవడం. నిజంగా ఇంకా చెప్పాలంటే ప్రతి వారం క్రమంగా మందిరానికి రావడం. నిజంగా ఇవన్నీ దేవుడు ఉద్దేశాలమ్మా. ఎన్ని నెరవేర్చడం అక్కడ కూర్చొని అది ప్లే చేయడం దేవుడి ఉద్దేశం. చూసారా, చిన్న చిన్న పిల్లల పట్ల కూడా ఇలా ఎప్పుడైతే దేవుడి ఉద్దేశాలు కొన్ని నెరవేరు, ఇంకా ఉన్నాయి కొన్ని, ఇలా నెరవేరు ఫలిస్తూ ఉంటే అదే దీర్ఘాయుష్. దానితో తృప్తిపరుస్తాడు. ఇప్పుడు మనం తృప్తిపరుస్తున్నాడే లేదా? ఇది రెండవ మాట. ఇక మూడవ మాట చూడండి. మత్తయి సువార్త 14 అంటే 3వ వచనం. మత్తయి సువార్త 14 క్షమించండి 24 వచ్చాయి. మత్తయి సువార్త 24:13 దీర్ఘాయుష్ చెబుతాను. 3వ పాయింట్. ఇక్కడ తినగా తెలుసా? దేవుని సన్నిధిలో స్థిరంగా నిలకడగా ఉండే విశ్వాసం కలిగిన జీవితం, అది దీర్ఘాయువు. దేవుని సన్నిధిలో స్థిరంగా నిలకడగా విశ్వాసంతో ఉండే జీవితం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మధ్యలోని దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. తెలుసా మీకు? మధ్యలోని దేవుడు విడిచిపెట్టే విశ్వాసం మనకు కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిజంగా ఎన్ని విశ్వాసం కోల్పోయిన పరిస్థితులు వచ్చినా సరే మనం ప్రభువుని విడిచిపెట్టకుండా వెంబడిస్తున్నాం. అది దీర్ఘాయుష్ అంటే. దేవుని విడిచిపెట్టి నిజంగా చివరి దాకా మనం ప్రభు కొరకు ఏం చేయాలి చెప్పండి? నిలబడి ఉండాలి. అలా ఉండటమే దీర్ఘాయువు. దేవుడు అలా కొనసాగిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో నిజంగా ఎన్ని పరిస్థితులు మన కుటుంబాలు, మన జీవితాలు, ఒక్కోసారి ఎన్ని గాలులు, తుఫాను చూసారు, బలమైన పెనుగాలు, తుఫానులు ఎన్ని మన మీదకి వచ్చేసి ఎన్ని భయంకరంగా మన మీదకి వస్తుంటే ఏమైపోయాడు నిజంగా ఒక్కోసారి చాలా భయం వేస్తాం. కానీ మనం దేవుళ్ళు అలా ఉన్నామంటే అదే నాకు దీర్ఘాయువు అంటే. అయితే అప్పుడు ఆ ప్రభు నాకు చివరిలో వాళ్ళ పిల్లల కోసం దేవుడు విడిచిపెట్టేస్తున్నాం. చివరిలో 2 సంవత్సరాలు చనిపోయి ధనంగా ఆ సమయంలో దేవుడు విడిచిపెట్టేసి విగ్రహాన్ని చేసేసింది. మామూలు వెళ్ళిపోయిన ప్రభుత్వం. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి అన్నమాట. చాలా భయంగా మనం తెచ్చుకోవచ్చు. బ్రదర్ ఉన్నాడు, ప్రజెంట్ ఇప్పుడు కూడా వస్తున్నాడు. అన్న దేవుడు భలే ప్రోత్సహించాడు అంటే తెలుసా? అక్కడికి ఎన్నోసార్లు పట్టుకుని చివరిలోకి వచ్చి మళ్ళీ తిరిగిపోయాడు. కొంచెం కాలం విడిచిపెట్టాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. చూడండి, అది దీర్ఘాయువు కానీ కాదు. ఉండడానికి ఉపశమనం లేని వయసు మాత్రం పడుతుంది. మీద శరీరాలని వయసు అంటారు సార్. ఉండడానికి ఉన్నాయి దగ్గర 54-50 సంవత్సరాలు. అది ఉపయోగపడని దేవుడిని విడిచిపెట్టిన అది కాదమ్మా. మనకు దేవుడి నుంచి నేను తెలుసా? మన ఏజ్ ఎంతని కాదు, మన వయసు పెరుగుతుందని కాదు. ప్రభువుని విడిచిపెట్టకుండా వెంబడించే ఒక మంచి జీవితాన్ని ప్రవహించాడు. దాన్ని ఒక నిలకడైన విశ్వాసంతో కలిగిన జీవితం. దీన్ని నేను ఏమంటానంటే దీర్ఘాయువు. అది ఎవరికైతే ఇచ్చారో వారి ధన్యులు, వారు తృప్తిగా ఉంటారు ఈ లోకంలో.
ఇది ఎన్నోదంటే 3వ పాయింట్. 4వ పాయింట్ చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 13:36. అపోస్తలుల 13:36. ఇప్పుడు ఇది చూడండి. ఈ దీర్ఘాయం 4వ భాగం చెప్తున్నాను. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి అది మాట చిన్న మాట ఒకసారి ఫస్ట్ పాయింట్ చదువుతున్నామండి. దావీదు దేవుని సంకల్పం చొప్పున అది చాలు. అంటే ఈ లోకంలో దేవుడి చిత్తాన్ని పూర్తి చేయడం అంటే దేవుడు మనకు గురించాడు, గమనించాడు. దేవుడు మనకి ఏమిచ్చాడు? ఒక గురి, గమ్యం. ఇంతకుముందు వేసుకున్నప్పుడు నవ్వుకున్నప్పుడు 4 ప్రశ్నలు నా దగ్గర సమాధానం లేదు. 4 ప్రశ్నలు నా దగ్గర సమాధానం లేదు. ఆ ప్రశ్న మీరు ముందు చూస్తున్నాను. 1, నేను ఎవరిని? నో ఆన్సర్. 2, నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఆన్సర్ లేదు. 3, నేను ఇక్కడ ఎందుకున్నాను? 4, నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఈ 4 ప్రశ్నలు ఆన్సర్ లేవు నా దగ్గర. కొంతమంది ఈ ప్రశ్నలు వేస్తారు, కొంతమంది పడుచుకోరు ఈ ప్రశ్న నా ఉపయోగపడదు. నేను చాలా ఇంపార్టెంట్ జీవితానికి సంబంధించిన ప్రశ్నలు 4 ముఖ్యమైన ప్రశ్నలు. నువ్వు ఎవరు వస్తా? నువ్వు ఎందుకున్నావు ఇక్కడ? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ 4 ఆన్సర్ నాకు దొరికింది. 4 ఆన్సర్ దొరికింది. ఇప్పుడు నిజంగా ఏంటంటే నా పట్ల దేవుని చిత్తం అంటే ఆ చిత్తం కంప్లీట్ అవ్వాలి. నేను అనుకున్న లక్ష్యం నెరవేరితే ఖచ్చితంగా దాన్ని ఏమంటారు తెలుసా? దీర్ఘాయువు. దేవుడు నా పట్ల వచ్చిన ఉద్దేశము, దేవుడు నా పట్ల వచ్చిన చిత్తం అది కంప్లీట్ చేస్తూ నడిపిస్తున్నాడు దేవుడు. అంటే ఖచ్చితంగా లక్ష్యాన్ని పూర్తి చేసే జీవితమే దీర్ఘాయువు. దేవుడు అనుకున్న గురిని మీరు రీచ్ అవ్వడమే నేను చెప్పండి దీర్ఘాయువు. అట్లాంటి ఒక దీర్ఘాయువుతో దేవుడు మనం ఏం చేస్తాడో అసలు దావీదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు తెలుసా? దావీదు పట్ల దేవుడి ఉద్దేశాలన్నీ నెరవేరినాయంట. దావీదు అన్నాడు ఒకరోజు, నా పట్ల నీ ఉద్దేశాలు ఎన్నున్నాయి తెలుసా? ఎన్నున్నాయని చెప్పాడు. ప్రభా నా పట్ల నీ ఉద్దేశాలు ఎన్ని ఉన్నాయో ప్రభా, మరి అన్ని నెరవేరి అంటే ఖచ్చితంగా నెరవేరు. లేకపోతే అక్కడ రాస్తాడు ఆ మాట, దేవుని సంకల్పం చొప్పున దావీదు చనిపోయాడు. ఎవరో? దావీదు. ఇదే కావాలంటే ఎక్కువ వయసు చచ్చిపోయాడు అక్కడ అర్థం కాదు. దేవుని చిత్తం మొత్తం కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అది మీరు కూడా అదే చేయాలి. ప్రభా ఈ లోపల నేను జీవించినంత కాలం ప్రభా నీ చిత్తం అంతా కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలి. నీ చిత్తం పూర్తిగా నేను నెరవేర్చగా ఇక్కడి నుంచి కాకపోవాలి. మీకు ఆశ ఉందమ్మా? అట్లాంటి ఆశ ఉండాలన్నమాట. మధ్యాంతరంగానే వెళ్ళిపోవాలి, కరెక్ట్గానే కాదు. ప్రభా నువ్వు ఏం చేస్తావు తెలియదు, నీ చిత్తం నా పట్ల ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకుంటానని మాత్రం మా నాన్న కోసం కూడా అదే నేను ప్రార్థన చేస్తాను. ఎందుకు తెలుసా? మా నాన్న పరలోక రాజ్యం వెళ్ళడానికి కావలసిన విశ్వాసం మన నాన్న హృదయంలోకి రావాలి. మా నాన్న హృదయంలోకి కావాల్సిన విశ్వాసం అప్పుడు దాకా నువ్వు తీయలేదు. ఒకరోజు బాగా ప్రార్థన చేస్తాను. నైట్ ప్రార్థన. మా నాన్న నేను ప్రార్థన చేయక ముందు మా నాన్న హార్ట్ ప్రెజర్ దగ్గర 30 నుంచి 40 వేలు కొట్టుకుంటాం. హార్ట్ ప్రెజర్ అన్నమాట 30 నుంచి 40. యాంజియోగ్రామ్ చేయాలన్నా సరే డాక్టర్ గారు చేయాలన్నారు. నాకు యాంజియోగ్రామ్ చేయకూడదు, చేస్తే చాలా డేంజర్ అయిపోతుంది. ఇది పంపించేశారు. ప్రార్థన చేస్తే దేవుడు ఇది కాదు ప్రభా, విశ్వాసం నిజంగా ప్రభా నాకు క్రియేట్ అయితేనే ప్రభా చెప్పాడు. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేపిస్తాను. 50 వచ్చిన దేవుడు పంపింగ్ మంచి పంపించాడు. ఇప్పుడన్నా డాక్టర్ గారు మీకు అభ్యంతరం లేకపోతే యాంజియోగ్రామ్ చేస్తామన్నారు. మీరు ఆలోచించుకుంటే మీరు యాంజియోగ్రామ్ చేయడానికి మీ హార్ట్ అవైలబుల్గా ఉంటే చేయొచ్చు అన్నాడు. ఎందుకంటే కొంచెం అప్పుడప్పుడు ఆయాసం వస్తుంది కాబట్టి ఆయాసం ఎందుకు వస్తుంది కనుక్కుందాం, మీరు చేయమంటే చేస్తాం, ఇప్పుడు చేయమని చేస్తాం అన్నారు. మేమన్నా అసలు ఇంత చేసిన అంత చేయడానికి సొద్దే తీసుకెళ్ళి ఎందుకు మాట చెప్తాను లేదు. ఒక్కటే నీ లక్ష్యం గుర్తాపడతాం. ఎంతకాలం కాదు ప్రభా, ఎంత 105, 110, 120 నువ్వు పెంచుకుంటూ వెళ్ళిపో ప్రభా, కానీ ఉద్దేశం మాత్రం నెరవేరాలి. ఒకవేళ ఈ రాత్రి ఉద్దేశం నెరవేరిందా తీసుకెళ్ళిపో ప్రభా. కంగారు పడు, దీర్ఘాయుష్ అదే. అంతేగాని అది అన్నట్టు కాకిలా కలకాలం బతుకుతుంది కంటే హంసలు 6 నెలలు. అసలు లెక్క అయితే కాకి కలకాలం, హంస 6 నెలలు. ఏ కాలం ఎక్కువ, కాకిదా హంసదా? కానీ జనాలు దేన్ని ఇష్టపడుతున్నారు? హంసని ఇష్టపడుతున్నారు. అంటే అక్కడ దీర్ఘాయుష్ అంటే ఏంటంటే నువ్వు ఎలా బ్రతికావు, నువ్వు ఎంతకాలం బ్రతికావు, ఎలా బ్రతికావు అనేది ఇంపార్టెంట్. అది దీర్ఘాయుష్ అంటే. అట్లాంటి ఒక మంచి దీర్ఘాయుష్ని దేవుడు మనకి ఇచ్చి తృప్తిపరుస్తాడు.
లోకంలో యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ కంటే కూడా నమ్ముకున్న వాళ్ళ కంటే నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ వయసు బతకొచ్చు. అది దీర్ఘాయువు వారు. నీకు తెలుసలేదు. యేసు ప్రభు నమ్ముకున్న 99 చనిపోతున్నాను అనుకుంటా, 99 చనిపోట్ల. దేవుని లక్ష్యం కంప్లీట్ అయింది, ఫుల్. దీర్ఘాయువు చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తున్నాడు. ఇది 4వ పాయింట్. 5వ పాయింట్ చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 16:11. 16:11. కీర్తన 16:11. 16:11. నీవు నాకు తెలియజేసితివి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషంతో కలదు. చాలు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. కారణం దీని అర్థం ఏంటంటే దీర్ఘాయువు అంటే తెలుసా, మీకు తృప్తి అనేది, మీకు తృప్తి పరచడం అనేది లోపల నుంచి రావాలా, బయట నుంచి రావాలా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాను, సాటిస్ఫాక్షన్ అనేది లోపల కలగాలి. ఫస్ట్ లోపల కలిగితే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనకు దీర్ఘాయువు అంటే తెలుసా, లోపల తృప్తిగా ఉండే జీవితాన్ని ఇచ్చాడు దేవుడు మనకు. లోపల పాటు తృప్తిగా ఉంది. ఎలా ఉంది చెప్పండి? ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో మనం ఏం చేస్తున్నాం? ఆనందిస్తా ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం ఉంటే నిజంగా మనకు ఆనందం, మనకు తృప్తి ఎక్కడ బయలుదేరింది? లోపల. నిజమమ్మా, ఇంకా ఆనందం తెలుసా? ప్రార్థన చేసుకుంటే ఆనందం మీకు ఎక్కడైతే వస్తుంది? ప్రార్థన చేసుకుంటే వచ్చే ఆనందం ఎక్కడ స్టార్ట్ అయింది? గమనించుకుంటారు చెప్పండి. ప్రార్థన చేసుకుంటే వచ్చే ఆనందం ఎక్కడ స్టార్ట్ అయింది? లోపల. ఎంత సాటిస్ఫాక్షన్, లోపల తృప్తిగా ఉండే జీవితాన్ని ఆయాసండి. ఆ పారపత్తులు మాత్రం బాగు. ఆ బరువుతనం, అదే రఫ్గా మూర్ఖత్వంగా ఉంటారు కదా కొంతమంది, అవి మాత్రం బాగు. ఆ గర్వం బాగు, అహంకారం బాగు. నిజంగా ఎంత భయంకరంగా ఉంటాడు కొంతమందిలో. చాలా డేంజర్ అవ్వదు. నిజం మనం ప్రార్థన చేస్తున్నామంటే, పాట పాడుతున్నామంటే ఫస్ట్ చేంజ్ అనేది ఎవరు కనపడాలి? వినేవాళ్ళలోనా పాడేవాళ్ళలో? పాడేవాళ్ళలో చేంజ్ లేకపోతే వినేవాళ్ళు ఏం కలుగుతామో చెప్పండి. అందుకని నేను ఫాస్ట్ ఏం చెప్తున్నాను మీకు అందరికీ, తక్కువ తినండి, ఎక్కువ వినండి. తక్కువ తినాలి, ఎక్కువ వినాలి. అంటే తెలుసా, శరీరాన్ని కొంచెం కంట్రోల్లో తెచ్చుకోవాలి. తింటాం అంటే ఏంటంటే, ఎక్కువ తింటాం వల్ల ఏమో చెప్పండి, శరీరం పనిచేస్తుంది, డామినేషన్. అది దాన్ని కంట్రోల్లో పెట్టి దేవుని మాటలు ఎక్కువగా వింటే అది డామినేట్ చేస్తారు. అప్పుడు అట్లాంటి హృదయంతో మనం ఒక చిన్న పాట పాడినా, ఒక చిన్న మాట చెప్పిన ఎలా ఉందమ్మా, అది ఎంత ప్రభావం చూపిస్తుంది తెలుసా? అదే ఏంటంటే తెలుసా, దీర్ఘాయువుతో కూడిన జీవితం. దీర్ఘాయువుతో కూడిన జీవితం. అందుకని ఈ విషయం కోసం సాంఘిక 3వ అధ్యాయం దీన్ని ఈ పాయింట్ అవుట్ పెట్టుకొని సాంఘిక 3వ అధ్యాయం అసలు కొత్త దేవునితో కూడిన సంస్కారాలు చూస్తే ఎన్నో వచ్చిన సాంఘిక 3వ అధ్యాయం 3వ వచ్చిన 2వ వచ్చిన ఎన్నో వచ్చిన అది 2వ వచ్చిన. ఫస్ట్ వచ్చిన చదవండి. నా కుమారుడు, నా ఉపదేశమును బలము, నా ఆజ్ఞను హృదయపూర్వకం కైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుపు సంవత్సరములను శాంతి నీకు కలుగజేయును. చాలు. ఎంత మంచి దీర్ఘాయువు పంపించాడు. అందుకే తరతరాలకు మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. దాన్ని ప్రభావంతో కూడిన జీవితం అంటారు. అదే దీర్ఘాయువు. ఇప్పుడు చివరిగా వచ్చి చదివిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:55. మొదటి గురించి 15:55. ఒక మరణము ఈ విజయం ఒక్కడే, ఒక మరణము ఇది పుణ్యం ఒక్కడే. మరణము ముళ్ళు, పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రమే. అయినను ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్నది. అది ఇక్కడ దీర్ఘాయువు అంటే తెలుసా, ఈ 15:55 నుంచి 57 వచ్చిన క్లియర్ రాసుకుంటే చదివితే మరణానికి భయపడని జీవితం, మరణానికి భయపడని జీవితం, అది దీర్ఘాయువు అంటే. ఎందుకు మరణానికి మనం భయపడము, అసలు మరణానికి మించి జీవిస్తాం మనం. అంటే దీని అర్థం మరణం తర్వాత కూడా మనం జీవిస్తాం. మరణం తర్వాత మనం బ్రతుకుతాం అనే విషయం మీకు అర్థమైందా? ఎంతకాలం బ్రతుకుతారు మరణం తర్వాత? ఇంక మనం చనిపోం. వాస్తవం అట్లా జీవితాన్ని మనం దేవుడు ఇచ్చాడు. దీర్ఘాయువుతో అతను తృప్తిపరిచేను.
ఇప్పుడు ఇదిగో ఈ మధ్యలో ఉన్నప్పుడు ఈ ప్రేయర్ హాల్ ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు, ప్రేయర్ హాల్లో యేసు ప్రభు ఉన్నాడు. ఇప్పుడు నేనేంటంటే యేసు ప్రభుని కలుసుకోవాలి, మీరు యేసు ప్రభుని కలుసుకోవాలి. ఇప్పుడు ఈ లోపలికి రావాలంటే, ఈ లోపల యేసు ప్రభుకి రావాలంటే మీరు ఎట్లా రావాలి? ఈ గదిలోకి ఆ డోర్ కాదు కదా, ఆ డోర్ పేరు ఏం పెట్టాను నేను? మీకు భయపడే పేరు పెట్టాను. అంటే తెలుసా, ఆ డోర్ పేరు మరణం అని పెట్టాను. మరణం అనే ద్వారం కూడా ఎక్కడ రావాలి చెప్పండి? మరణ ద్వారం యేసు ప్రభుని కలుసుకునే ద్వారం. తెలుసా మీకు? అది అన్నాడు ప్రభు యేసుక్రీస్తు నందు నిత్య జీవం అన్నాడు. పాపంలో వచ్చే జీవితం మరణం, అయితే యేసు ప్రభు నందు అది నిత్య జీవం. ఎంత గొప్ప జీవితం ఇచ్చాడమ్మా. మరణానికి భయపడలేదు, మరణానికి తర్వాత కూడా మనం జీవిస్తున్నాం. ఆ జీవితమే ఏ జీవితం చెప్పండి? దీర్ఘాయువుతో కూడిన జీవితం. అది ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చాడు. ఏం లేదంటారు ఇది, ఎందుకంటే నెక్స్ట్ రోజు నేను అంటే మొత్తం 7 విషయాలు చెప్తాను. ఈ 7 విషయాల్లో ఎవరు తెలుసా? దీర్ఘాయువు కనపడాలి. మనం ఎంతకాలం బ్రతికాం కాదు, కానీ ఇట్లాంటి లైఫ్లో ఒక్కొక్క 7 పాయింట్లు ముందు పెట్టి ఇది మీ పట్ల నెరవేరుస్తుంది ఒకసారి చెక్ చేస్తారు. చూడండి, ఫస్ట్ పాయింట్ మీ పట్ల దేవుడు నెరవేరుస్తాడు ఒకసారి చెక్ చేసుకోండి. మొదటి పాయింట్, దేవునితో ఎప్పటికీ కొనసాగే జీవితం దేవుడికి ఇచ్చాడే లేదా? నిజంగా మీరు అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. దేవుడితో ఎప్పటికీ కొనసాగే జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, కాబట్టి నేను అన్నానయ్యా అని ప్రభుని ఇచ్చాలి ఆనందించాలి. ఇది ఎలా వచ్చింది నీకంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే వచ్చిందండి ఈ జీవితం. ఒకటి. రెండోది, మంచిగా దేవుడి ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చుకుంటూ మంచి ఫలించే జీవితం. ఇది కూడా ప్రభు మనకి ఇచ్చాడు. ఇదే నిర్భాయం అంటే. నెక్స్ట్ మూడోది, మరి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మనం వెనక్కి వెళ్ళకుండా దేవుడి కొరకు నిలబడి చక్కగా ముందుకెళ్ళే మంచి జీవితాన్ని అదే నిర్భాయం, నిర్భాయిష్ట జీవితం. అంతేకాదు, మరి దేవుడి చిత్తాన్ని మన పట్ల ఉంచాడు, ఆ లక్ష్యాన్ని పూర్తి చేస్తూ తీసుకెళ్తున్నాడు. దేవుడు మనకి ఇచ్చిన గురిని, లక్ష్యాన్ని పూర్తి చేస్తూ నడిపిస్తున్నాడు. ఆ జీవితాన్ని ఏమంటారు తెలుసా? దీర్ఘాయువు అంటారు అనమాట. అంతేకాదు, మరి మన జీవితంలో తృప్తి అనేది బయటకు ఒక్కోసారి బయటకు వచ్చే పరిస్థితులను చూస్తున్నప్పుడు నాకేం తృప్తి లేదు. ఇప్పుడు ఎప్పుడున్నా చూస్తాను, ఇక్కడ సపోజ్ ఇప్పుడున్నా నేను ఈ మధ్యలో మొత్తం ఎంతమంది పడతారు? ఈ మధ్యలో సుమారు ఎంతమంది పడతారు? 200 పడతాను. 200 ఉంటే నాకు తృప్తి అమ్మా. 2 తృప్తి పడుతున్నా. ఎలా? 200లో ఉన్నా లేని తృప్తి, 2 తృప్తి వస్తుంది. ఎలా? అదే దేవుడి సన్నిధి, అదే దీర్ఘాయువు అంటే. తెలుసా మీకు? చాలా మందికి ఈ విషయం తెలియదు. 200 ఉంటే బయట పరిస్థితి, లేకపోయినా 2 మనం హ్యాపీగా ఉంటాం. ఎందుకు తెలుసా? అదే ఆనందం. అట్లాంటి ఫీలింగ్ ఇచ్చాడు దేవుడు. దీన్ని దీర్ఘాయువు అంటారు. అంటే క్లియర్గా లోపల తృప్తిగా ఉండే జీవితం. ఇంకో పాయింట్ ఏంటంటే, నా తర్వాత మా పిల్లల తర్వాత మాకు ప్రభావం అంటే ఒక రూట్ అందిస్తున్నాం అన్నమాట. అట్లాంటి జీవితం దీర్ఘాయువు. అంతేకాదు, లాస్ట్కి చూసినట్లయితే మరణానికి కూడా భయపడని జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. మరణం తర్వాత యేసయ్య యుగాలంటే ఆ నిత్యత మన దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇంకా దీర్ఘాయువు, ఆయనలో ఉంటే మనం ఎప్పుడు చనిపోం. మరి ఇవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చి చిన్న మాట అన్నాడు, దీర్ఘాయువుతో నేను నిన్ను తృప్తిపరుస్తాను చెప్తున్నాడు. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ మా జీవితాన్ని, తృప్తి జీవితాన్ని, ఇలాంటి మంచి జీవితాన్ని ఈ లోకంలో నువ్వు నాకు ఇచ్చావు ప్రభావం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభావం మీకు దొరకకపోతే, ఒకవేళ యేసు ప్రభు మిమ్మల్ని పట్టుకోకపోతే, యేసు ప్రభువాన్ని మీరు నమ్ముకోకపోతే ఎట్లాంటి లైఫ్ ఉండేదమ్మా మనకి? ఎట్లాంటి లైఫ్ ఉండేది? ఆ లైఫ్లో మీరు ఎంతకాలం జీవించినా అది దీర్ఘాయువు కాదు. ఇట్లా పెట్టుకొని మీరు కొద్ది కాలం జీవించినా ఆ కాలం ఏమంటారు చెప్పండి? దీర్ఘాయువుగా చనిపోయాడు. ఎందుకంటే అన్నీ నెరవేరి దేవుడు చేశారు. చాలా అయిపోయింది ఈ జీవితం. అట్లాంటి మంచి జీవితాన్ని దేవుడు ఎంత కాలం కాదు కానీ నిజంగా ఎలా మంచి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుడు మనం స్తుతించి ఆరాధించాలి. కళ్ళు మూసుకొని ఆరాధిస్తుంది. ఎక్కడ ఉన్నారు? కళ్ళు మూసుకొని నిమిషం.
భయపడని జీవితాన్ని ఇచ్చారు తండ్రి ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి
నామములో సమర్పించుకుంటున్నాం తండ్రి. కాబట్టి ఎవరు కూడా నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు. పిల్లలు కూడా అందరూ కళ్ళు మూసుకొని దేవుడు చిన్న వాగ్దానాన్ని చేస్తూ ఉంటాడు. ఎవరైతే దేవుడిలో ఉంటారో, ఎవరైతే దేవుడు నమ్ముకొని ఉంటారో, ఎవరైతే దేవుడిని విడిచిపెట్టకుండా ఈ లోకంలో ఉంటారో వాళ్ళతో దేవుడు చెప్తున్నమాట దీర్ఘాయువు చేద్దాం నేను వచ్చిందో అని దేవుడు చెప్తా ఉంటాడు. మనం అనుకున్నట్టుగా దీర్ఘాయువు అనేది మరి మన సంవత్సరాల పొడిగింపు మాత్రం కాదు. నిజంగా దీర్ఘాయువు అంటే దేవుడు అనుకున్నది ఏంటంటే ఆయన ఉద్దేశాన్ని మీ పట్ల కంప్లీట్గా నెరవేర్చడం, దేవుడి చిత్తాన్ని సంపూర్తిగా మీ పట్ల నెరవేర్చుతాను అని చెప్తున్నాడు అన్నమాట. అట్టి మంచి దీర్ఘాయువు ప్రభావం నాయన మీరు నాకు ఇచ్చినట్టు చూపించుకుంటున్నారు. నాయన ఈ భూలోకంలో ఒక ఫలించే జీవితాన్ని ఇచ్చినట్టు నేను ఎప్పుడు నీతో కొనసాగే జీవితాన్ని భావించాలయ్యా. నిజంగా నీతో మంచి సంబంధాన్ని ప్రభావం అదేదో కష్టంలో వదిలిపెట్టడం, సంతోషంలో పట్టుకుంటున్నాడు కాదు ప్రభావం. అయ్యా ఎప్పుడు నిరంతరంగా ఒక మంచి సంబంధాన్ని పాటించాలి ప్రభావ. అన్నట్టు దీర్ఘాయువు మాత్రం మీకు స్తోత్రాలు. ఒక గురి గమ్యం కలిగిన జీవితాన్ని పంపించారు ప్రభావ. అయ్యా ఒక లక్ష్యం పూర్తయ్యేదాకా విడిచిపెట్టించారు ప్రభావ. అంతేకాదు ఆయన మరణాన్ని కూడా భయపడని ఒక మంచి జీవితాన్ని ప్రభావ. మరణం తర్వాత కూడా మా నిత్యత్వం మీతో ఉందనే విషయాన్ని, ఒక గొప్ప విషయాన్ని దీర్ఘాయువు మాకు అందించినట్టు మీకు స్తోత్రాలు. అయ్యా ఇలా ప్రభుత్వం ఆరాధించారు అందరూ కూడా. ఎట్లాంటి దీర్ఘాయుని దేవుడు తప్ప మనకి ఎవరు ఇవ్వలేదు. ఆయన తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి మనకు పంపించి, మన కొరకు పంపించి, మన నిమిత్తమై ఆయన శిలువలో ప్రాణం పెట్టి, ఆయన కేవలం ఆయన మీద విశ్వాసం ద్వారా, కేవలం ఆయన నమ్ముకున్న ద్వారా మంచి దీర్ఘాయుని మనం తృప్తిపరుస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ భూమి మీద దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని, ఈ ఆయుష్ను బట్టి దేవుడు స్తుతిద్దాం. బ్రహ్మాండ వదనాలుగా తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన నీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం ప్రభావ. అయ్యా నీకే వందనాలు స్తుతులు స్తోత్రం 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 స్తోత్రం. ఆయన కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి
నిర్ధేయులుగా ఉన్నాం ప్రభా. అట్లాంటి మా జీవితాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని వెతికి రక్షించుకొని ఆ అధ్యాత్మిక కూడిన సంవత్సరాలను ప్రభా మాకు మీరు ప్రొవైడ్ చేస్తూ నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇంకో ప్రభా ఆయన మమ్మల్ని వెతికి పట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు అయ్యా. మీరు చేసిన ఈ కార్యానికి మేము ఏమిచ్చినా రుణం తెచ్చుకోలేము ప్రభా. మేము ఏమిచ్చినా రుణం తెచ్చుకోలేమో తెలిసి మీరు మాకు ఇచ్చిన రక్షణ పాత్రను పట్టుకుని ప్రభా హృదయపూర్వకంగా మేమందరం కలిసి మా హృదయపూర్వక అర్పణలు మా రక్షకుడిని యేసుక్రీస్తు నామముకే సమర్పించి స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. నూతన సంవత్సరంలో మనం కొన్ని రోజులు పడిపోతున్నాం కాబట్టి చక్కగా అందరూ బాగా ప్రార్థన చేసుకున్నాం, బాగా వాక్యం చదువుకొని ప్రభువులో నూతన సంవత్సరం మనం ఎలా జీవించాలనే విషయాలు కూడా మీరు చక్కగా ప్రార్థన పెట్టుకుని జీవించాలి. ఏ విషయాలైతే మరి పాత జీవితంలో మనం కలిగి ఉన్నామో అవే విషయాలు మన కొత్త జీవితంలో కలిగి ఉండకుండా వాటి ఇప్పుడు పిల్లలతో సహా ఈసారి చక్కగా మరి పలానా అంటే పలానా అమ్మాయి అంటే ఇట్లా అమ్మాయి చాలా గౌరవంగా ఉంటుంది, చాలా గర్వంగా ఉంటుంది మన టాపు లేకుండా చూసుకోవాలి. పిల్లలు వచ్చే సంవత్సరం వచ్చి ఖచ్చితంగా ఎన్నో రోజులు లేవు. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఎక్కువగా ప్రార్థన చేసుకొని దేవుడు చెప్పిన మాట్లాడడం తప్పకుండా ప్రార్థన చేసుకునే వారు ఏం చేయాలి? ప్రార్థన బాగా చేసుకోవాలి. వాక్యం సరిగ్గా చదవని వాళ్ళు వాక్యం చక్కగా చదువుకోవాలి. ఇట్లా కొన్ని మార్పులు మీరు చక్కగా ఖచ్చితంగా కనపడాలి. మీరు అట్లా మనం బాగా ప్రార్థన చేసుకొని నూతన సంవత్సరానికి వెళదాం. మరి అట్లాగా ప్రార్థన చేద్దాం. కూడా పాత సంతోషాన్ని పక్కన పెట్టాలి. నూతనంగా దేవుడి కొత్త సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. సండే స్కూల్ పిల్లలు మరి ఫైనల్కి వచ్చేస్తాం. అందరం కూడా నేను రాసి ఇచ్చేసాను కాబట్టి అవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి మొత్తం మీ దగ్గర కాంపిటీషన్లో మరి డిసిప్లిన్ కూడా ఏ విషయాలు డిసిప్లిన్ చూస్తారనే విషయాలు చూసాం అన్నమాట క్లియర్గా. అవన్నీ కూడా మరి రేపు 31 రాత్రి పేరు చదివి వాళ్ళ స్పాట్లో అక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మ్యాక్సిమం 30% ఏంటి మ్యాక్సిమం గిఫ్ట్లో ప్రజెంటేషన్ చేయాలని చూస్తున్నాం అన్నమాట. కూడా మీరు కూడా కరెక్ట్గా ఉండండి. ఎందుకంటే చూస్తూ ఉన్నాం అందరం మన పిల్లలు ఎవరెవరు చక్కగా మరి డిసిప్లిన్గా ఉన్నారు, ఎవరెవరు ఉండలేదనే విషయాలు క్లియర్ అయిపోయాయి అంతా జాగ్రత్తగా. అట్లాగే పెద్దవాళ్ళు కూడా మరి వాక్యం చదువుకుంటారు రోజు ప్రతి వారం కూడా. మరి ఈ వీక్లో చక్కగా మీరు దేవుడు మరి ఎలా ఉన్నారనే విషయం ఏదైనా ఈ వీక్లో దేవుడు చేసిన విషయాలు మరి దేవుడు చేసిన సాక్ష్యాలు, దేవుడు చేసిన కార్యాలు సాక్ష్యంలో కూడా ఎవరు చెప్తారు? సాక్ష్యం చెప్తారు ఎవరన్నా? నేను ముందుగా చెప్పాను మీకు ఇక్కడి నుంచి నూతన సంవత్సరంలో సాక్ష్యాలు అనేవి కొన్ని రకాలుగా ఉంటాయి. దేవుడు మీకు చేసిన మేలు చెప్పాలి. రెండోది మీరు చదువుకుంటున్న వాక్యాల నుంచి నేను అంటున్నదే మన వాక్యంగా దేవుడు నాతో మాట్లాడి నన్ను ధైర్యపరిచాడు అనే విషయాలు కూడా మీరు నోట్ చేసుకుని ఎక్కువ చెప్పలేము కానీ కొన్ని అవి కూడా మీరు చెప్పుకోవచ్చు. లేదు ఆనందాన్ని మనం రాసుకోలేము, ఖచ్చితంగా పంచుకోవాలనుకుంటాం. లేదు నేను వాక్యం చెప్తా ఉన్నాను. చెప్తున్నప్పుడు అదే వాక్యం వాళ్ళు చదువుకొని వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు సాక్షాత్ చెప్పారు తీసి అంటే వాళ్ళు ఎంత కూర్చోలేకపోయారు అన్నమాట. టైం లేదు అసలు మేము అడవుడు అనమాట. ఇంకెవరైనా చెప్తారు ఈరోజు ప్రార్థన చేసుకున్నాం. చెప్పడానికి ప్రార్థన చేసుకొని తీసుకొని చెప్తాను. చెప్తాడు ప్రభు వాళ్ళు తీసుకున్న వాళ్ళ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారు కనపడతారు. ఎందుకని చెప్పండి? నిజం చెప్పండి. ద్వితీయ పుస్తకం 18 నుంచి 34 నిజంగా నేను ప్రిపేర్ అయ్యాను. నేను బాగా చదువుకున్నాను. ఈ వారం ఈ నెలంతా ఒకసారి చేయాలి చదువుకోవాలి. నిజం చదివాను. మాది చదివాను. జేదీపు ప్రజలు చదవరు మీరు. మీ అందరూ వాళ్ళ చదువు ద్వితీయ పుస్తకం స్తోత్రం. అందరూ కుక్కలు తీసుకొని ప్రభు బలంలో వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ రావడం తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. అక్కడ వస్తాం ఎక్కడ వాళ్ళకి ప్రార్థన చేసుకోవాలి. కొద్ది నిమిషాలు ఈ వీక్లో దేవుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడు, ఏ విధంగా మీరు ప్రార్థన చేస్తున్నారు, ఏ విధంగా వాక్యం చదివారు,
ఏ విధంగా దేవుని మాట పట్ట వచ్చారు, ఎక్కడైనా సరే మరి ఇంట్లో కనపడితే మనం ప్రతి వారం పరిశీలన చేసుకుందాం, అలాగే పరిశీలన చేసుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభుత్వం పొందితే ప్రభుత్వం వేసి అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞత ఆస్తులు చెల్లించి దాన్ని గెలిచి ఇది మీ కొరకు నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయడానికి చెప్పాను. స్తోత్రం నాయన, పరిశుద్ధ ప్రేమ కలదండి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 నాయన. నా చేతిలో ఉన్న రొట్టెలు మీరు ఆశీర్వదించండి అయ్యా, పరిశుద్ధపరచండి. ఇక్కడున్న ప్రతి గిడ్డ కూడా తీసుకోవడానికి మీరే సహాయం చేయండి అయ్యా. ఆత్మ చేత నడిపించండి, బలపరచండి, మీ కృపాకార్యాన్ని జరిగించండి అయ్యా. మేము ఇది లేని వారు ప్రభా అయినా అయ్యా, ఇవ్వ మా యొక్క శరీరాలు ప్రభా కలిసిన వారికి నిజంగా బలమిస్తానని చెప్పావు అయ్యా, శక్తిహీనులకు బలాబులు కలగజేస్తానని చెప్పావు. జ్ఞాపకం చేసుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రభు చూపించి మీరే ముందుకు వేడుకుంటూ వేస్తున్నాను, ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మొదటిగా రొట్టె మీ దగ్గరికి వస్తుంది, ఎప్పుడు వేస్తాం పైకి చూపించడం, సిద్ధపడిన వారు వారి దగ్గరికి పెట్టేస్తారు. ఆ ప్రకారమే రోజు ప్రతి ఒక్కరు ఆయన ప్రార్థించుకొని ఈ మాత్ర నా రక్తం ప్రతిగా నేను దేవుని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడం దీని చేయడం చెప్పి ప్రభు శరీరంలో వివేచన త్రాగువాడు తనకు శిక్షాలను పరిమితిని త్రాగుతున్నాడు. ఇందువల్ల మీరు అనేక బలహీనలను రోగులను ఉన్నారు, చాలా మంది ఎదుర్కొంటున్నారు. అయితే మనం విమర్శించగలగా తీర్పు పొందకపోవడం ప్రార్థించగలం. స్తోత్రనాయన పరిశుద్ధ ప్రేమకి మా ప్రభా ఈ ద్రాక్ష స్థాయిలో కష్టపరచండి ప్రభా, మీరు సహాయం చేయండి. మాలో ఉంటున్న ప్రతి నిర్లక్ష్యాన్ని, ప్రతి అజాగ్రత్తని అయ్యా ఇది మమ్మల్ని నాయన తండ్రి మీరు కడిగి పరిశుద్ధపరచండి అయ్యా. మరి నాయన మీ వాక్యం చదివే విషయంలో కానీ, ప్రార్థన చేసుకునే విషయంలో, మీ వాక్యం చెప్పే విషయంలో అయ్యా ఇగో ప్రభావ, మరి మా ప్రణాళిక విషయంలో ప్రభావ అయ్యా ఇగో ప్రభావ నాయన మీ మా యొక్క జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను అయ్యా. మాలో ఏ చిన్న తప్పున్నా ప్రభావ అటు వాటన్నింటినీ కూడా ప్రభావ మీ సేవలో తీసుకొచ్చుకుంటాను ప్రభావ. కనుక పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని చక్కగా నడిపించి మీరు అనిపించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రక్షణ
స్తోత్రం నాయన పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరి పక్షాన్ని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, మీరు ప్రతి ఆదివారం కూడా అయ్యా ఇదిగో ప్రభు మీకు సెలవిస్తున్న మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా ఆరాధనలో నడిపిస్తున్నది మీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో నాయన తండ్రి, మా హృదయంలో నిజంగా ప్రభా మరి ఒక లోపల వృత్తి కలిగిన జీవితం మాకు ఇచ్చారు ప్రభా. అయ్యా మరి ప్రజలు ఎలా ఉన్నా, వారి పరిస్థితులు ఎలా ఉన్నా, బాహ్యంగా కనబడే పరిస్థితి ఎలా ఉన్నారని వాడు వైపు చూడకుండా మేము మీ సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, మీరు ఆనందించిన విషయాలు బట్టి మాకు ఇచ్చిన ఆ తృప్తికరమైన ఆనందాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అట్టి మంచి నిర్ణయాలు మా అందరికీ మీరు ఉపయోగించాలి ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. అంతేకాదు ఆయన మా జీవిత దినములన్నీ కూడా ప్రభా మీ సంపూర్ణమైన చిత్రంలో ఇక్కడ పరిచయం కూడా జరగాలి ప్రభా. ఈ పరిచయం పట్ల మీ సంపూర్ణమైన ఉద్దేశాలు అయ్యా తప్పకుండా నెరవేరాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎప్పుడు మాకు తెలియకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. నిజంగా అయ్యా ఇంట్లో మీ యొక్క కార్యాలు అయ్యా ఇంట్లో చాలా చాలా లోతుగా ఉంటాయి. అవి ఒక రకంగా మర్మయుక్తంగా ఉంటాయి ప్రభా. వాటిని మేము వివేచించలేము ప్రభా, ఆలోచించలేము. మేము పైపైనే చూస్తూ ఉంటాం, కానీ మీరు లోపల చూస్తూ ఉంటాం. అయ్యా ఒక చిన్న సంఘటన బట్టి మేము అర్థం చేసుకుంటాం, కానీ మీరు మా భవిష్యత్తు అంతా చూస్తారు ప్రభా. అన్నీ మీకు తెలుసు కాబట్టి మీ చేతులు గమనిస్తూ ఉన్నా. ఎక్కడికి వచ్చినా ప్రతి బిడ్డ యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి. మరి ధనలక్ష్మి, మాధుర్య, వాసవి, మరి నాయన ధనలక్ష్మి ప్రభా అయ్యా అపరాసం దాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మరి ముఖ్యంగా వాసవికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. మీరు అర్థం చక్కటి పరిశుద్ధపరచండి అయ్యా చక్కగా ప్రభా. అయ్యా ఇదిగో మరి మంచి యాక్టివ్నెస్ వస్తుందో ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మాధుర్యాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి చదువుల్లో కానీ వారి యొక్క పరిస్థితుల్లో కూడా మీరు తోడుగా ఉండి ప్రార్థనలు కూడా అక్కడ వచ్చే విషయంలో కూడా వాళ్ళకి ఎంతో సహాయం చేసేగా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మొదటగా వారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాను. రెండవది ఆత్మీయత కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా మీరు కృప చూపించి ఆశీర్వదించండి. మీరు తప్ప ఎవరు చేయలేదు ప్రభా. ఆయన అయ్యా మీరు గాయం చదువుకొస్తారని మీరు శ్రమించిన దేవుడు ప్రభా. అవును తండ్రి, మహోన్నతుల చోట నివసించేవాడే సర్వశక్తి నుండి విశ్రమించేవాడు చెప్పారు. అయ్యా నీవే వారికి ఆశ్రయం పోవడానికి జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. అలాగే వారి ప్రకటన లక్ష్మీబాయి గారి బట్టి ఇద్దరిని జ్ఞాపకం చేసుకోయా మీ హస్తాలకు అప్పగించుకున్నాను తండ్రి. వారి పట్ల మీ చిత్తం జరిగించిన ప్రభా. అయ్యా ఇదిగో వారు ఉన్న ఆ హెల్త్ డిసీజ్ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా మీరు సర్విస్తున్నారు ప్రభా. ప్రతి మాట పిల్లపట్ల నెరవేర్చిన ప్రభా. అయ్యా ధైర్యంతో నిజంగా మరి మేము చెప్తూ వచ్చాం ప్రభా. ఎంత పరిస్థితి వచ్చినా ప్రభా అంత వరకు సహించు వాడే చెప్పేవాడు ప్రభా. వెలుతురగా విశ్వాసం ప్రభా. అయ్యా అట్లాగా చక్కగా నేను ఫాలో అయ్యే గొప్ప కృపను మనకు అనుగ్రహించిన ప్రభా. అయ్యా నిలకడైన స్థిరత్వం కలిగిన విశ్వాసం మీరు చక్కగా అనుగ్రహించండి. జైని రచిత కొరకు మరి జోషిత దిశగా ప్రార్థన చేస్తున్నారు. అయ్యా నలుగురికి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా వాళ్ళ ఆర్థిక విషయాల్లో కానీ అయ్యా ఇంకో ప్రభావ వారి ఆత్మీయ విషయాల్లో అయ్యా వారు మరి ప్రయాణాల విషయంలో ఆ పిల్లల యొక్క మోటివేషన్ విషయంలో ప్రార్థన చేస్తున్నారు. అన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కృప చూపించండి, బలపరచండి. మీ ఆత్మకార్యం మీ పక్షాన్ని జరిగించుకోండి. అయ్యా తండ్రి మీకు స్తోత్రం 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 అయినా మీ కార్యాలు మీ పక్షాన్ని జరిగించుకుంటున్నారా. నువ్వు ఎంతైనా నమ్మలేదు దేవుడు అయినా ప్రతిభను జ్ఞాపకం చేసుకో ప్రభావ. ప్రతిభ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా వాళ్ళ యొక్క ఏరియాలో ప్రభుత్వానికి సాక్షిగా నిలబడాలి ప్రభావ. అయ్యా నీకు సాక్షిగా జీవించాలి ప్రభావ. నీకు సాక్షిగా బ్రతుకుడు నేర్పించండి అయ్యా. అయ్యా నువ్వు బ్రతికించు ప్రభావ అయినా. అయ్యా నువ్వు నడిపించు ప్రభావ అయినా. నిలబెట్టు ప్రభావ అయినా. మీకు స్తోత్రాలు మీ హస్తాలకు అప్పగించుకున్నాను ప్రభావ. అయ్యా మంచి భక్తి చేయడానికి కావాల్సిన అన్ని కూడా తనకు ప్రార్థన చేయడం నేర్పించండి. వాక్యం చదవడం నేర్పించండి. వాక్యం చెప్పడం నేర్పించండి. నా చెప్పిన 10 మాటలు ఒక్క మాటైనా గుర్తుపెట్టుకుని కృపను నేర్పించండి ప్రభావ. అలాగే నాయన మరి ఇక్కడ శ్రీలు ప్రశాంతి అయ్యా కీర్తన స్థితి నిర్దేశకులు ఉన్నారు ప్రభావ. మరి ధనలక్ష్మి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ కుటుంబం కోసం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది ప్రభావ. అయ్యా వాళ్ళ జీవితాల్లో ఒక కొత్త తరం, ఒక కొత్త ఆనందాన్ని, కొత్త ద్రాక్షరసాన్ని పుట్టించండి అయ్యా. నూతన తీసుకోండి ప్రభావ. అయ్యా జీవితాలను అప్డేట్ చేయవలసిందో ప్రార్థన చేస్తున్నాను. జీవితాలను రెన్యూ చేయవలసిందో ప్రార్థన చేస్తున్నాను. సంవత్సరంలో జరుగుతుండగా ప్రభావ ఈ సంవత్సరం నీ కార్యాన్ని పట్ల నూతన పరచండి ప్రభావ. అయ్యా
చెడు కనపడ్డ దాని మీద కంప పుట్టాలి ప్రభా, విసుగు పుట్టాలి ఆయన, ద్వేషం రావాలి, దూషించడం రావాలి ప్రభా, ఆయన అసహించుకుని ఒక మంచి ప్రభా ఆ కుటుంబానికి మీరు నూతనంగా ప్రసాదించండి ప్రభా. అయ్యా మీరు మీ కార్యం జరిగించండి అయినా, అలాగే ప్రార్థన చేస్తున్నాను సన్నిధిలో అయ్యా ఇక్కడ ప్రభావం అయినా రాజు గారిని కూడా జ్ఞాపకం చేసుకోయా, వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాను, ఆయన భవిష్యత్తు కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా, ఆత్మీయంగా చక్కగా ఎదగాలి ప్రభా. అన్ని విషయాల్లో అయినా లోకంలో ఎంత జ్ఞానం ఉన్నా మాకు ఉపయోగం లేదు ప్రభా. నిజంగా మీరు అంటున్నారు ప్రభా, దావీదును చూసినప్పుడు అయ్యా నీ సంకల్పం చొప్పున తను అవును నీ చిత్తానుసారంగా పెరిగాడు ప్రభా, నీ చిత్తానుసారంగా అభివృద్ధి అయ్యాడు ప్రభా, నీ చిత్తానుసారంగా నేను వచ్చేసాడు ప్రభా, ఒక లక్ష్యం కలిగిన జీవితాన్ని ప్రభా ఆయన కూడా అనుభవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా విజయవాడ చూసిన మరి లక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోయా, ఆమె కోసం ప్రార్థన చేస్తున్నాను. మీ సన్నిధిలో నా కృప చూపించు, బలపరిచయ్యా, ఆమె కూడా యేసుక్రీస్తు ఎవరు అసలు నేను ఎవరిని నేను ఎదుర్కొన్నాను, ఇక్కడ ఎక్కడికి వెళ్తాను విషయాలు చక్కగా తెలుసుకొని మీరు నమ్ముకుని కృప ఆవిడ మీరు అనుగ్రహించిన ప్రభా. ప్రతి ఆదివారం ప్రతి ఒక్కరు కూడా సన్నిధికి రావడానికి అయ్యా మీరు ద్వారా తెరవడం ప్రభా. అలాగే ఇప్పుడున్న ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను అయ్యా, మీకు స్తోత్రాలు ఏ రోజున బట్టి జ్ఞాపకం చేసుకున్నాను అయ్యా, అయ్యా విహాన్ని జ్ఞాపకం చేసుకోయా, అలాగే ప్రభా ఆయన శ్రవంతిని జ్ఞాపకం చేసుకో ప్రభా, అయ్యా రవి జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ కుటుంబాన్ని మీరు ఏం తీసుకొస్తున్నాం ప్రభా, నా పిల్లలతో సహా ప్రభా ప్రతి ఒక్కరు కూడా అయ్యా ఈ నమ్మకమైన బిడ్డలుగా అయ్యా మీరు చక్కగా ప్రభా తృప్తిపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా 91 కీర్తనలో ప్రతి వచనం అయ్యా వారి పట్ల నెరవేర్చుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మీ వాక్యం వేస్తారని ప్రభా, మీ వాక్యం ద్వారా చక్కగా ప్రభా అయ్యా దేవుడు మాకు ఆశ్రయంగా ఉన్నాడు, నీకు మాకు భయం అవసరం లేదనే విషయాన్ని వాళ్ళ హృదయాలను చక్కగా మీరు పోయాడు ప్రభా. ప్రార్థన చేస్తున్నాం మీ సన్నిధిలో అయ్యా మీరు ఆశ్రయం దుర్గమైన కాదు ప్రభా, మా కోట నీకే స్తోత్రాలు అయ్యా, మా యొక్క నిజంగా దేవుడు ప్రభా అయ్యా మాకున్న ఒకే ఒక ఆధారం మా దేవుడే మాకు సహాయం అన్నట్టుగా ప్రభా అయ్యా మీరే వారికి బలమని ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేస్తూ నింపి నడిపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. అలాగే నేను ఇక్కడ మరి జోసెఫ్ అభిషేకం కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇద్దరు కొంచెం ఆత్మీయంగా అయ్యా మరి అన్ని విషయాలు చక్కగా ఎదగడానికి, అన్ని విషయాలు అబ్జర్వ్ చేయడానికి, ప్రార్థన చేసుకోవడానికి ఆయన ఎక్కువగా ప్రార్థన చేత మరి అవి వాయించడానికి సహాయం చేయండి ప్రభావ, ప్లే చేయడానికి సహాయం చేయండి ప్రభావ. ఎంత ఎక్కువగా ప్రార్థన చేసుకుంటామో అంత ఆత్మ సంబంధమైన ఒక శ్రావ్యం ప్రభావ వాళ్ళ నుంచి రావాలని ప్రార్థన చేస్తున్నాను. దావీదు సితారా వాయించినప్పుడు సౌలులను దురాత్మ చేస్తున్నావు ప్రభావ, వాళ్ళకు చక్కగా ప్రార్థన చేత అయ్యా పరిశుద్ధాత్మ చేత అయ్యా వాళ్ళు ప్లే చేస్తూ ఉన్న సమయంలో అయ్యా మంచి మంచి కార్యాలు జరగాలి ప్రభావ. ప్రార్థన చేస్తున్నాను. మీరే కృప చూపించండి, బలపరచండి అయ్యా. మీ హస్తాలను అప్పగించుకున్నాను అంటే ఇక్కడ మా జీవితాలను మీ చేతులకు అప్పగించుకున్నాను. మీరే కృప చూపించి విద్యుత్ తీసుకున్నాను 18 చేయాలి ప్రభావ. చక్కగా చదివిన కూడా మంచి వివేచన పెట్టాలి, మీరు సహాయం చేసి మాకు తెలుసుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీరు ప్రార్థన తీసుకున్న పెట్టుకోండి, స్టార్ట్ అంటే అప్పుడు స్టార్ట్ చేయండి, వాటి నెంబర్లో తీసుకోవాలి. ఇక్కడ నేను అందరు కలిపి ఎగ్జామ్లో కూడా ఉన్నారు మీరు. అంటే ఈ సహవాసం సపరేట్ అయినా ఫస్ట్ సెకండ్ థర్డ్ లేదు. పోయిసారి రావాల్సింది నేను అనుకున్న మాకు బాగా తగ్గింది అని చెప్పేసి ప్రైజ్ ఉంటాను ఫస్ట్ అందుకే నేను ప్రైజ్ ఇవ్వలేకపోయాను. మీరు ఎవరైనా సరే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఉంటాము మీకు వారికి. మరి ఓవరాల్గా అందరిలో కలిసి వస్తే 2 ప్రైజులు వస్తాయి. అంటే మీరు మంచి మార్కులు తెచ్చుకుంటే 2 ప్రైజులు వస్తాయి మీకు. ఎట్లాగో తెలుసా, ఈ విజయవాడ సహవాసంలో 3 ప్రైజులు ఉన్నాయిగా, ఫస్ట్ ప్రైజ్ మీకు వస్తాయి. మళ్ళీ అందరికంటే ఎక్కువ వస్తే మళ్ళీ ప్రైజ్ ఉంటుంది, అది కూడా వస్తుంది అని కనిపిస్తుంది అన్నమాట.
స్టార్ట్ చేయండి రైట్.
రావాలి కాబట్టి టైం నవైంది మొత్తం కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అంతా తీసుకెళ్ళి వాతావరణం చాలా ఏదైనప్పటికీ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు రేపు మెసేజ్లో పెట్టాను ఆల్రెడీ దాని దగ్గర స్టార్ట్ అవుతుంది. 6 గంటలు అంటే మీరు ఎన్ని గంటలు సార్ బయలుదేరి సరిపోయి బయలుదేరి సరిపోయి లేదు మెసేజ్కి ఆఫీస్కి పోయి మెసేజ్ అయిపోగానే ఈమెయిల్ ఆఫ్ చేస్తే లేదా ముగించుకుంటా ఉన్నాను కదా. మరి ప్రతి పరిస్థితి కూడా నాకు తీసుకొని అన్ని పనులు వేరే కంప్లీట్ చేసి చక్కగా నడిపించుకొని వేరే మహిళ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మీ హస్తాన్ని అప్పగించుకుంటుందండి. సమస్త గ్రంథాలకి ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ఆయన మీకు కృతజ్ఞత ఆస్తులు వెళుతున్న మాతో తోడుగా ఉండండి. మరి ఇక్కడ ఇచ్చిన కానుకని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మళ్ళీ తిరిగి అక్కడ రావడానికి కూడా అందరికీ చూపించండి అయ్యా. ఒక ముందుకు నడిపించండి ప్రభావ. ప్రతి పరిస్థితులు తెలిసి సహాయపడండి. పిల్లలు కూడా నేర్చుకునేవి రాసిన అన్నీ కూడా మనం ఇచ్చారు. ఇంకా అన్నీ కూడా చూసి ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ వాటిని కరెక్ట్ చేసుకోవడానికి వేరే సహాయం చేయండి. కృప చూపించండి, బలపరచండి. మీ ఆత్మగారి దీపక్షాన్ని జరిగించుకొని మహిమ ఘనత కీర్తి ప్రభావం తెలుసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మీ హస్తాన్ని అప్పగించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ తండ్రి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్.